కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. కాబట్టి ప్రజలకు మేలు కలిగే అటువంటి పనులనే మేము చేస్తాం. అందులో భాగంగానే సుందరీకరణ పేరుతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మీరే అన్నారు మునుగుతామని. మునిగేవాళ్ళు చాదగట్లు అక్కడ ముషానాబాగ్లో మునిగారు. వాళ్ళకి చేయండి, నేను వద్దన్నాను. ఇక్కడ ఎప్పుడు మునిగామో, ఎప్పుడు వచ్చారు, ఎవరు చూసారు, మీరు ఎప్పుడైనా విన్నారా? 20 ఏళ్ళు చూస్తున్నాం లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ 2 అంతస్తులు కింద ఉంది మాకు లెవెల్, భూమి దాని లెవెల్ చూస్తే కింద ఉంది. అది నది మురికి కాలం పట్టుకొని నది నది అని చెప్పి ప్రాణం ఇదైపోతున్నాడు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ మురికి కాలం మంచి చేసి గోదావరి వచ్చింది, వచ్చేస్తుంది, నీళ్ళు ఇస్తాము, అది చేస్తాం. ఎక్కడి వరకు వచ్చింది గోదావరి? తీసుకుని నుంచి అన్నీ చేసి మేము కూడా నదిలో తీరుతాం, మేము కూడా పాటలు పట్టుకుంటూ కూర్చుంటాం హాయిగా హాయిగా అని చెప్పి. పొలాలు వస్తాయి, మేము అట్టు తీరుతాం, ఇది చేస్తామంటే థేన్స్ ఏది, అది ఎక్కడ, ఇది ఎక్కడ? ఆ రాజ్యం ఎట్లుంది, ఈ రాజ్యం ఎట్లుంది? ఏదో చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయిపోతుంది కథ. అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారంటే నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. గవర్నమెంట్ తగ్గిందంటే అయిపోయి, దిగిందంటే వేరే పట్టించుకోడు. వాడు చేసి నేను ఎందుకు చేయాలంటాడు. ఇది 20 ఏళ్ళు స్టార్టింగ్లో వచ్చింది. మేము లేబర్స్ పని చేసేవాళ్ళు ఇక్కడ ఇంతమంది జీవనాధారం పోతుంది, అన్నీ పోతుంది. ఇప్పుడు చేస్తే లాభం ఏంటి? ఎక్కడ పోవాలి చెప్పండి. అంతగా సరే మాకు ఆ మిలిటరీ స్థలం తీసుకొని కట్టిమనండి. మేము ఈ ఏరియా వదిలేసి వెళ్ళిపోము. మా పిల్లలు, మనుషులు, మనవరాళ్ళు అందరూ చదువుకుంటున్నారు ఇక్కడ పబ్లిక్ స్కూల్లో. అట్లా ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే, కూల్స్తామంటే ఎట్లా కూల్చడం?